అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ధవళేశ్వరంలోని ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన పేపర్ దగ్ధం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఘటనపై మొత్తం అధికార యంత్రాంగం కూడా కదిలి వస్తుంది. ప్రధానంగా మంత్రులు కావచ్చు అందరూ కూడా ఇప్పుడు అంతా కూడా పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఏదైతే వరుస ఘటనలు జరుగుతున్నాయో ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఘటనలను అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి పేపర్ల దగ్ధం, అలాగే పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా దానికి సంబంధించినటువంటి కాగితాలుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ పేపర్లు ఎందుకు తగలబడ్డాయి, దీనికి సంబంధించిన దానిపై లోతైన దర్యాప్తుకి అయితే ఇప్పుడు అధికారులు ఆదేశించినప్పటికీ దీనిపై ప్రధానంగా ఉన్నతాధికారులు అయితే సీరియస్ తీసుకున్న ప్రస్తుతం మనం ఉన్నటువంటి కార్యాలయం మనం చూడవచ్చు. ఈ యొక్క ధవళేశ్వరంలో ఉన్నటువంటి పోలవరం ఇరిగేషన్ కార్యాలయం, ఈ యొక్క కార్యాలయంలోనే ఈ యొక్క పేపర్లో దగ్ధం అనేది కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఎక్కడి నుంచే జరుగుతుంటాయి. దానికి సంబంధించినటువంటి కార్యాలయం, ఈ కార్యాలయం వద్ద అయితే నిన్న సాయంత్రం సరిగ్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ సంబంధించిన పేపర్లో ఒక ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితిని అయితే అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి అధికారులకైతే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మన ప్రస్తుతం ఈ యొక్క ఇరిగేషన్ కార్యాలయం ఏదైతే ఉందో కార్యాలయం పక్కనే ఈ యొక్క పొదల్లో ఏదైతే తుప్పలో ఇక్కడ ఉన్నటువంటి దట్టమైన తుప్పలు ఉన్నాయో ఇక్కడే ఈ యొక్క ఫైల్ అనేది దగ్ధం అనేది కూడా సంచలనంగా మారింది. మనం చూడవచ్చు. ఇదే ఈ ఫైల్ ఏ విధంగా ఇక్కడ తుప్పల్లో వేసినటువంటి కాగితాలను అయితే దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. పేపర్లని ఏ విధంగా ఇక్కడ దగ్ధం చేశారో, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి ఎంతెంత అమౌంట్ వస్తుంది, అలాగే ఎవరు ఇందులో బాధ్యులు అనే దాని మీద కూడా ఇక్కడ మన ప్రధానంగా చూస్తున్నాం. అంటే ఇక్కడ పోలవరం సంబంధించినటువంటి కాలువకు సంబంధించిన రైతులకు సంబంధించిన నష్టపరిహారం కావచ్చు, అలాగే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అంశాలు కావచ్చు అన్నీ కూడా పేపర్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఫైళ్ళు కానీ అధికారులు అయితే గుర్తించినప్పటికీ కానీ వీటిని అయితే జిరాక్స్ సంబంధించినటువంటి పనికిరావు వాటిగా తీసి దాన్ని అయితే కాల్చివేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ దీనిపై అయితే గత వరుస సంఘటనలు ఏదైతే చిత్తూరు జిల్లా సంబంధించిన అక్కడ మదనపల్లి ఘటన నుంచి అలాగే మొదలు పెట్టుకుంటే అలాగే మనం చూడవచ్చు. ఒరిజినల్ అని చెప్పడానికి కూడా మనకి ఇక్కడ ఏవైతే నిర్వాసితుల అడ్రస్తో పాటు అక్కడ స్టాంప్ సంబంధించినటువంటి వాటిని కూడా వేసి ఇక్కడ గుర్తించినటువంటి పరిస్థితి అయితే అధికారులు గుర్తించారు. కానీ దీన్ని వాళ్ళ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం ఒక ఫైల్నే మొత్తం అంటే పూర్తి స్థాయిలో తగలబెట్టడానికైతే పెద్ద కుట్రే దాగుందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వరుస ఘటనలు అయితే దీనికి ప్రధానంగా నిదర్శనం కూడా చెప్పుకొస్తున్నారు. అంటే దీనిపై లోతైన దర్యాప్తు అయితే చేసేందుకు కూడా అధికారులు అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కన ఈ మదనపల్లి ఘటన కావచ్చు, ఈరోజు ధవళేశ్వరం పోలవరం ఇరిగేషన్ లెఫ్ట్ కెనాల్ సంబంధించిన ఫైలు సంఘటన కావచ్చు, మరో పక్కన టీడీటీ సంబంధించినటువంటి కార్యాలయంలో ఫైలు దగ్ధం. వరుస సంఘటనలన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు ఈ విధంగా అవినీతులు ఏ విధంగా కూరుకుపోయిందో దాని నిమిత్తమే తెలియకుండా ఉండేందుకే ఈ యొక్క ఆఫీస్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్ దగ్ధం అనేది కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ధవళేశ్వరం ఉన్నటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు సంబంధించిన కార్యాలయం వద్ద ఏదైతే పేపర్లు తగలడం అనేది కూడా చాలా దుమారాన్ని రేపుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అధికారులు కూడా దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నప్పటికీ ప్రధానంగా దీనిపై బాధ్యులైన వరకు చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఏదైతే ఇక్కడ పేపర్లను తీసుకుని వచ్చి కాల్చినటువంటి అటెండర్ అందుబాటులో లేకపోవడం కూడా పలు అనుమానాలు దావతీస్తుంది. అంతేకాకుండా ఉన్నటువంటి అధికారులు కేవలం ఈ జిరాక్స్ పేపర్లుగానే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక బీరువాని తెచ్చి బీరువాలో కొత్త పేపర్లన్నీ కూడా సర్దిన తర్వాత వేస్ట్ పేపర్లు ఏవైతేనే వాటిని తగలబెట్టామని చెప్పేసి అధికారుల నుంచి అయితే వర్షం ఆ విధంగా వినపడుతుంది. కానీ ఇవి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఒక పోలవరం ప్రధానంగా ఆంధ్రలో జీవనాడిగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రతి ఆరోపణలు జరుగుతున్న నేపథ్యంలోనే ఒక పక్కన డయాఫ్రమ్ వాళ్ళ వివాదం ఒక పక్కన జరుగుతున్న నేపథ్యంలోనే కానీ ఈ విధంగా వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సడన్గా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. ఫైళ్ళు దగ్ధం అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా ఉంది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ దీనిపై లోతైన దర్యాప్తు చేయాలంటూ పక్కన అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే పోలవరం బాధితులు ఉన్నారో రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించినటువంటి బాధితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా తరచూ ఇక్కడ ఫిర్యాదులు చేస్తుంటారు, వస్తుంటారు. వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం అందలేదంటూ వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. అలాగే కొంతమంది వచ్చి ఇక్కడ గతంలో ఎంతోమంది ఫిర్యాదు చేశారు. రైతులు కూడా తమకు నష్టపరిహారం రాలేదంటూ ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా ఇదే ఇరిగేషన్ కార్యాలయం అయితే గతంలో కనిపించాయి. కానీ ఈ వ్యవహారం వాళ్ళకి సంబంధించినటువంటి కాగితాలు ఈ విధంగా దగ్ధం చేయడంపై అధికారులను ఈ విధంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మంత్రులు కావచ్చు, అలాగే కందులు
దుర్గేష్ మొత్తం ఎంత ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఏదైతే కాలిబూడిదైనటువంటి ప్రాంతాలను కూడా దుర్గేష్ కూడా వచ్చి పరిశీలించిన తర్వాత అయితే ఏ పేపర్ అయినా సరే కార్యాలయాల్లో పేపర్లు తగలబెట్టే ముందు పర్మిషన్ ఉండాలంటూ పర్మిషన్ లేకుండా ఈ విధంగా తగలబెట్టడం అనేది కూడా సరైనది కాదు. దీనిపై బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయనైతే మంత్రి దుర్గేష్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చ సోదరు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించారు. అన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి అటెండర్ కావచ్చు, కొంతమంది అధికారులు కనిపించకపోవడం, కొంతమంది సెలవుల్లో వెళ్ళిపోవడం కూడా కొన్ని అనుమానాలకు అయితే దారి తీస్తుందని, దీనిపై విచారణ అయితే జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా పక్కన రాజకీయ నాయకులు కావచ్చు, పక్కన అధికారులు కూడా దీనిపై సీరియస్గా తీసుకుని దీనిపై చర్యలు తీసుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని మొత్తం ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ధవళేశ్వరంలో ఉన్నటువంటి పోలవరం ఇరిగేషన్ కార్యాలయం వద్ద అయితే మనకు ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. జేసీ మనకి చిన్నరాములు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏమైంది, దీని మీద ఘటన ఎంతవరకు వచ్చింది, అసలు పేపర్లో దగ్ధం చేయడం గల ప్రధాన కారణాలు ఏమైనా లోతుగా మీరు దర్యాప్తు చేయడం? నిన్న దీనికి సంబంధించి ఆర్డీఓ గారు విచారణ చేయడం జరిగింది. తదుపరి ఈరోజు కూడా గౌరవనీయులైన ఇన్ఛార్జి మంత్రి గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. మేము కూడా వచ్చాము, చూసాము. అయితే వీటి మీద పూర్తిగా విచారణ చేసి నివేదిక తొందరలోనే ఇస్తాము. అది పేపర్లో ప్రధానంగా మన అధికారులు అంటే కేవలం జిరాక్స్ సంబంధించిన పేపర్లే తగలబడ్డాయి అని చెప్పేసి అని అంటున్నారు. అంటే పనిచేయని పేపర్లుగానే పక్కన పెట్టడంతో దాన్ని తగలబెట్టారని అంటున్నారు. ఎంతవరకు నిజం ఉందంటారు ఇందులో? ఎప్పుడు మనం చూసిన మేరకు అవి ఒక 2-3 కాగితాలు చూసాము. అవన్నీ కూడా పనికిరాని కాగితాలు, వేస్ట్ కాగితాలే అయినప్పుడు కూడా అలా కాల్చకుండా ప్రభుత్వానికి సంబంధించిన కాగితాలు కాబట్టి ప్రజలలో అవగాహన ఇది రాకుండా, అంటే డౌట్ రాకుండా ప్రభుత్వ అధికారుల పై అధికారి ఎవరైతే ఉంటారో, ఇప్పుడు సూపరింటెండెంట్ గారు ఉన్నారు, కాల్చాలనుకుంటే ఆయా సంబంధిత ఎస్డిసి గారితో పర్మిషన్ తీసుకొని కాల్చాలి. కాబట్టి అది పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది విచారణ చేసి ఒకవేళ సంబంధిత వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. అంటే దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా లీవ్లో ఉన్నారంటున్నారు. అంటే దీనికి సంబంధించిన దీనికి సంబంధించి కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్, వీళ్ళందరూ కూడా లీవ్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. భూసేకరణ సంబంధించిన ప్రత్యేకమైన అధికారులు ఆ లీవ్ని ఎంతమంది లీవ్లో ఉన్నారు, ఎంతమంది ఇప్పుడు అది పనిచేస్తున్నారు? లీవ్ 1-2 రోజుల్లో పెట్టారు వాళ్ళు. మన ఎస్డిసి ఎల్ఎంసి యూనిట్ 1 జీ మమ్మీ అనే ఆమె, తర్వాత పిఏ2 స్పెషల్ కలెక్టర్కి ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆమె 2 days కాబట్టి ఉన్నారు. అధికారులు ఉన్నారు, లేరని విషయం ఏం లేదు, అది ఉన్నారు. లీవ్లో ఉండగా జరిగింది, వాళ్ళు అందుబాటులో ఎస్డిసి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఎస్డిసి గారు ఉన్నారు. అది అవసరాల నిమిత్తము 1-2 రోజులు లీవ్లు పెడతారండి. అది ఆవిడ ఉండగా ఈ పేపర్లు తగలబెట్టేటప్పుడు కనీసం ఆవిడకి ఇన్ఫర్మేషన్ అనేది చేశారా లేదనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం మారింది. ఏం లేదు, చూస్తాం, ఎంక్వైరీ చేసి చూస్తాం, చర్య తీసుకుంటాం. ఎవరైనా ఉంటే బాధ్యులు వారి మీద చర్య తీసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జిరాక్స్ పేపర్లు అంటున్నారా, ఈ కేవలం దేనికి సంబంధించినట్టుగా గుర్తించడం జరిగింది? ఆధార్ కార్డులు ఉన్నాయంటున్నారు, కొన్ని సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన డేటా ఉందంటున్నారు. ఎలా చూడాలంటారు? అలా ఏం లేదు, చూస్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అది ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైనా దీనికి సంబంధించిన మెమో కానీ ఏమైనా ఇవ్వడం జరిగిందండి? 2-3 రోజుల్లో తీసేసుకుంటాం, ఎంక్వైరీ చేసుకొని 2-3 రోజుల్లో బాధ్యత కలిగిన అధికారి ఎవరైనా ఉండని, జూనియర్ అసిస్టెంట్ కానీ, సీనియర్ అసిస్టెంట్ కానీ, డిటి కానీ, ఆర్ఏ కానీ, లేదంటే ఎస్టీసీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే ఈ యొక్క ఫైలు దగ్ధం అనేది దానిపై కూడా 2-3 రోజుల్లో పూర్తి విచారణ చేసిన తర్వాత దాని బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్కన ఫైలు దగ్ధం అనేది సంఘటన జరుగుతున్న నేపథ్యంలోనే అలాగే ఇక్కడ ధవళేశ్వరంలో కూడా ఈ పోలవరం మెయిన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఫైలు దగ్ధం అనేది కూడా సంచలనంగా మారింది. ఇది కేవలం ఒరిజినల్ కాదా అనేది కూడా అవన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ జిరాక్స్ అయినప్పటికీ అధికారుల ప్రమేయంతోనే, అధికారుల పర్మిషన్తోనే ఆ పేపర్లు అనేది తగలబెట్టడం జరగాలి. కానీ ఈ విధంగా అవి తగలబెట్టడం అనేది సరైనది కాదు. బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని జేసీ చిన్నరాములు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.